హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే బ్యాక్ వచ్చేసి ఒక డిజైనర్ నెక్ అయితే మనం స్టిచ్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడైతే నేను వచ్చేసి బ్యాక్ నెక్ అయితే మెజర్మెంట్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. సైజ్ అనేది నెక్ సైజు చూడండి. ఇక్కడైతే నేను నెక్ సైజ్ అయితే పైన వచ్చేసి పాట్ పెడదాం అనుకుంటున్నా, బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నా అండి. ఇక్కడైతే మనం వచ్చేసి నెక్ లెంత్ ఎంత ఉందో పెట్టుకున్నామండి. 11 అయితే వచ్చింది. 11 అయితే పెట్టేసుకున్నాము. దాని లెంత్ అయితే విడ్త్ వచ్చేసి 3 పెట్టుకోవాలండి. షోల్డర్స్ దగ్గర అండ్ నెక్ విడ్త్ వచ్చేసి కింద గినంగా 3 పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం అది అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి కట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నామండి. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము చూడండి. సో ఇప్పుడైతే మనము బ్యాక్ నెక్ ఎంత ఉందో, ఎవరిదైనా కస్టమర్స్ బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతే తీసుకోవాలండి. దాంట్లోనే మనం డిజైన్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ వాళ్ళది బ్యాక్ నెక్ అయితే ఎంత ఉందో అంత తీసుకొని ఇందులో నెక్ అయితే మనం డ్రా చేస్తున్నామండి. చూడండి, ఇక్కడైతే నేను వచ్చేసి కట్స్ అయితే ఒక క్యాప్ తీసుకొని కట్స్ అయితే డ్రా చేసుకున్నాను. సో కట్స్ డ్రా చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నానండి. చూడండి, పైన వచ్చేసి బోట్ నెక్ అది కూడా కట్ చేసాము. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి స్టిక్కీ పేపర్ కూడా మనం స్టిక్ చేయొచ్చండి. సో నేనైతే నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడైతే కట్స్ పెట్టి కట్స్ని మొత్తం షేప్గా ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ అయితే రావాలండి. సో స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం వచ్చేసి ఉల్టా అయితే తీస్తామండి. చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇప్పుడైతే మెల్లిగా మనమైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి. మంచి షేప్ అయితే రావాలండి. ఎట్లా అయితే అట్లా స్టిచ్ చేయొద్దు, షేప్ అవుట్ అవుతుంది. సో ఇలా షేప్ వచ్చేలా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం కటింగ్ షేప్స్ రావడం ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్లో కూడా షేప్ అనేది రావడం అంత ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడైతే నేను పైన బోట్ నెక్ పెట్టాను కదా, సో దానికైతే పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. సో పైపింగ్ చేసిన తర్వాత మొత్తం అయితే ఒకసారి కట్ చేసుకోవాలి. ఇట్లా షేప్ కూడా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం టక్స్ అనేది పెట్టాలండి. ఎందుకంటే అది మంచిగా రౌండ్ షేప్ రావడానికి అయితే కంపల్సరీ టక్స్ అయితే పెట్టాల్సిందే. సో ఇప్పుడైతే మనం పైనంగా ఫినిషింగ్ స్టిచ్ అయితే ఇద్దామని ఫోల్డింగ్ స్టిచ్ అయితే. సో ఫోల్డింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను కట్స్ పైన కూడా ఫోల్డింగ్ స్టిచ్ వేద్దాం అనుకున్నా. సో పైపింగ్ వేస్తే బాగుండేది. వీళ్ళైతే వచ్చేసి పైపింగ్ ఏం వద్దన్నారు. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఫోల్డింగ్ స్టిచ్ చేస్తే డబల్ స్టిచ్ కొంచెం బాగుండదండి ఫినిషింగ్ అనేది. సో అట్లయితే నేను డైరెక్ట్ దీనిపైనే క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేద్దామని చూస్తున్నా. చూడండి, ఇప్పుడైతే నేనైతే